నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో అనకాపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అసకపల్లి సర్పంచ్ కర్రి నరసింగరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ మాలతి, తహసీల్దార్ చిన్ని కృష్ణ, ఎంపీడీఓ పద్మజ, కూటమి నాయకులు గొర్లె రాము నాయుడు, సెరగడం శంకర్రావు, గొంప నరసింగరావు, బలిరెడ్డి అప్పారావు, కర్రి కనకరాజు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, బైలపూడి దేముడు, రోమాల చంద్రశేఖర్, దొడ్డి ప్రకాష్, కోరాడ శ్రీనివాసరావు, గవర అప్పారావు, బందికోళ్ల పద్మ, పి మంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మూడో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద దగ్గర 18,409 మంది రైతులకి 10,464 లక్షల రూపాయల 10,46 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రధాని చేతుల మీదుగా ఇంతకుముందే ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సంవత్సరానికి మేము ఇస్తానన్న 20,000 ఈ రోజుతో పూర్తవుతా ఉన్నాం. 3 విడతలుగా ఇచ్చాం. దీనిలో 14,000 ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్తో జరుగుతున్న కార్యక్రమం ఇది. గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో రైతుల్ని ఈ కార్యక్రమం చేస్తానన్నప్పుడు 4 రోజులు లేట్ అయినప్పుడు రైతుల మీద కూడా, రైతుల మనసులో కూడా విషం జమ్మాలని చెప్పి చూసిన గత పాలకుల మాటలను ఒమ్ము చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాల్లో ఇదొకటి. నేను చేసిన అభివృద్ధి సంక్షేమం ఇక ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎన్ని రోడ్లు వేస్తున్నాం, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని కొత్త పథకాలు తీసుకొస్తున్నాం అనేది కూడా, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తున్నాం, ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఎన్ని పోర్ట్లు వస్తున్నాయి, ఎన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎన్ని కొత్త కంపెనీలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిన్ననే అసెంబ్లీలో కూడా ప్రకటించారు. 20 కాదు 25 లక్షలు ఇవ్వబోతున్నామని చెప్పి. అంటే ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో మనసున్న ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధితో, గౌరవ ప్రధానమంత్రి ఆశీస్సులతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని సక్రమంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలను మన్నన పొందే విధంగా ముందుకెళ్తామని చెప్పి మరోసారి తెలియజేస్తాం. నేషనల్ హైవే పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దుమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.